వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం ఉత్తరం వైపు వెళ్తుందని తెలిపింది. ఇది క్రమంగా బలపడుతూ సోమవారం నాటికి వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. మహాసముద్రంలో ఏర్పడిన చైనాలో బీభత్సం సృష్టిస్తున్న యాగి తుఫాన్ కారణంగా ఈ అల్పపీడనం ఉత్తరంగా దిశగా కదులుతుందని చెప్పింది. దీంతో ఏపీలో కుండపోత వర్షాలకు ముప్పు ఉందని వాతావరణ శాఖ నిపుణులు వివరించారు. అయితే ఈ అల్పపీడన ప్రభావంతో రాబోయే 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ అంతటా వర్షాలు కురుస్తాయని, శనివారం, ఆదివారం తేదీల్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని, ఉత్తరాంధ్రలో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అలాగే గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ అధికారులు. మరోవైపు తెలంగాణకి భారీగా వర్ష సూచన కనిపిస్తుంది. రోజంతా మేఘాలు ఉంటాయి. సాయంత్రం వేళ ఉత్తర మధ్య తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని, అంటే హైదరాబాద్కి మోస్తరు వర్షాలు సూచన ఉందని వాతావరణ శాఖ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం అల్పపీడనం భువనేశ్వర్కి దగ్గరలో ఉంది. దీని ప్రభావం ఉత్తర తెలంగాణపై కనిపిస్తుంది. తెలంగాణలో గాలి వేగం గంటకు మ్యాక్సిమం 15 కిలోమీటర్ల వేగంగా ఉంటుందని, అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. రైతులు, గొర్రెల కాపర్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. చేపల వేటకు వెళ్ళకూడదని హెచ్చరికలు జారీ చేసింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.